హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజ్ కావ్య దగ్గరికి వచ్చి, కళావతి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్విప్పుడు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు రాజ్. చెప్పండి, మీరు ఏం చెప్పినా నేను వింటాను. మీరు ఎందుకు ఇంతలా మొహమాట పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు? చెప్పండి, నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతుంది కావ్య. ఇంకా వెంటనే రాజ్ కావ్య దగ్గరికి వచ్చి కావ్య చేతులని పట్టుకుంటాడు. ఒక్కసారిగా కావ్య ప్రేమగా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. కళావతి, నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. నువ్వే ఈ సమస్య నుండి మనల్ని కాపాడాలి. దుగ్గిరాల కుటుంబానికే కీడు తెచ్చేలా, దుగ్గిరాల ఇంటి పరువే బయటికి వచ్చేలా ఒక సమస్య మనకి ఎదురుపడింది. ఆ సమస్యని నువ్వే ఎలా అయినా సాల్వ్ చేయాలి కళావతి అని చేతులు పట్టుకొని పాపం అడుగుతూ ఉంటాడు రాజ్. ఏమంటున్నారండి? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో ముందు చెప్పండి అని అడుగుతుంది పాపం టెన్షన్ పడుతూ కావ్య. ఇంకా రాజ్ కావ్యకి జరిగిందంతా చెప్తాడు. ఇలా బ్యాంక్ వాళ్ళు వచ్చారని, బ్యాంక్ వాళ్ళు 100 crores అనేది కట్టకపోతే ఆస్తులని సీజ్ చేస్తామని చెప్పారని, అండ్ సీజ్ చేయడానికి రేపు ఎన్ని రోజుల్లో కట్టాలో క్లారిటీ కోసం ఆఫీస్కి వస్తున్నారని, ఇంకా అన్ని విషయాలు అయితే రాజ్ పూసగుచ్చినట్టు చెప్తాడు కావ్యకి. పాపం కావ్య అదంతా విని ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు కళావతి అని అంటాడు రాజ్. మీరేమి కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఏదేమైనా ఈ సమస్య వల్ల మన ఇంటికి, మన కుటుంబానికి ఎలాంటి అవమానం జరగకుండా ఈ సమస్యని నేను సాల్వ్ చేస్తాను. మీరేమీ బాధపడద్దు. అన్నారు కదా ఏదో లోన్కి అప్లై చేశానని, రేపు మనం వెళ్ళి లోన్ తీసుకుందాం అని అంటుంది కావ్య. ఇంకా పాపం వెంటనే కావ్యని హక్ చేసుకుంటాడు రాజ్. థ్యాంక్ యూ కళావతి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదు. నేనెప్పుడు నిన్ను పట్టించుకోను కదా, అందుకే నాకు సమస్య వచ్చినప్పుడు నువ్వు నన్ను చులకనగా చూస్తావేమోనని, తక్కువ చేసి చూస్తావేమోనని, పట్టించుకోవేమోనని ఇంతసేపు చెప్పడానికి ఇబ్బంది పడ్డాను. కానీ ఒక్కసారి నువ్వు ఇలా అన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది కళావతి అని పాపం అలా హక్ చేసుకుంటాడనమాట రాజ్ అయితే కావ్యని. కావ్య పాపం అలా రాజ్ వైపు ప్రేమగా చూస్తూ, మీరు నన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటూనే ఉంటాను. ఈ ఇంటి కోసం ఎప్పుడు నేను చేయాల్సిన సహాయాలు, ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇది మీ ఇల్లు మాత్రమే కాదు, ఇది నా ఇల్లు, ఇది మన ఇల్లు అని అంటుంది కావ్య. పాపం రాజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా రుద్రాని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రాజ్ కావ్య దగ్గరైపోతే ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. ఆ ధాన్యలక్ష్మి బ్రెయిన్ ఎంతుందో ఇవాళ నాకు అర్థమైపోయింది. కాబట్టి నేనే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రుద్రాని. అప్పుడు ఇంక రాహుల్ అక్కడికి వస్తాడు. మమ్మీ నాకు వెంటనే ఒక 1 lakh ఇవ్వు అని అంటారు. రేయ్, నీ మైండ్ ఏమైనా పోయిందా? నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? వెళ్ళి ఆ కావ్యని కదా అడగాలి అని అంటుంది రుద్రాని. అవును మమ్మీ, మొన్నే అడిగాను, మళ్ళీ అడిగితే ఏమంటుందోనని కాస్త భయంగా ఉంది, అందుకే నిన్ను అడుగుతున్నాను. నువ్వు వెళ్ళి ఆ కళావతిని అడుగుతావు కదా, ఆ కావ్యం నిన్ను ఇచ్చేస్తుంది కదా, అప్పుడు నువ్వు నాకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయి అని అంటాడు రాహుల్. రేయ్, ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎన్ని రోజులురా అమ్మా నాకు ఇంత డబ్బులు కావాలి, తల్లి నాకు ఇంత డబ్బులు కావాలని అడుక్కుంటాం? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, అలా తీసుకుంటే ఎక్కువ మొత్తంలోనే డబ్బు తీసుకోవాలి అని అంటుంది రుద్రాని. అంటే ఇప్పుడు ఏం చేద్దామో అని అడుగుతాడు రాహుల్. రేయ్, ఎలాగో ఆస్తంతా కావ్య పేరు మీదే ఉంది కదా, ఖచ్చితంగా అది నోరు లేని పిల్లి, మన దగ్గర చాలా సైలెంట్గా ఉంటుంది. కాబట్టి మనం వెళ్ళి లోన్ తీసుకుందాం. బ్యాంకులో లోన్ తీసుకొని కట్టమని వాళ్ళు వచ్చినప్పుడు కావ్య పేరు చెప్దాం. ఇంట్లో పరువు పోకూడదని ఖచ్చితంగా కావ్య కట్టేస్తుంది అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాహుల్. మమ్మీ, అలా అయితే రేపు వెంటనే లోన్కి వెళ్ళి అప్లై చేద్దాం. నాకు తెలిసిన బ్యాంక్ ఒకటి ఉంది, వాళ్ళు మనకి ఈజీగా క్షణాల్లో లోన్ ఇచ్చేస్తారు.
మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందాం. కట్టుకుంటే ఆ కావ్య కట్టుకుంటుంది కదా అని నవ్వుతూ ఉంటాడు రాహుల్. నువ్వు సూపర్ మమ్మీ, నీ ఐడియా సూపర్గా ఉంది అని అంటాడు. నువ్వు సూపర్ అని పొగడ్డం కాదు, నువ్వు కూడా ఇలాంటివి నేర్చుకోవాలి. నా తర్వాత ఇలాంటి వాటిలో వారసుడివి నువ్వే కదరా అని అంటుంది రుద్రాని. ఎంతైనా కొన్ని తెలివితేటలు పుట్టుకతో వస్తాయి మోమ్, నీ అని తెలివితేటలు నాకు లేవు కదా. సరే సరే హ్యాపీగా వెళ్ళిపోదందా. రేపు నేను మా ఫ్రెండ్కి మాట్లాడి పెడతాను, వాడు రేపు మనల్ని ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దాం అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్రాని అండ్ రాహుల్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజ్ రెడీ అయ్యి కావ్యని పిలుస్తూ ఉంటాడు. కళావతి కళావతి అని పిలుస్తూ ఉంటారు. ఏవండి నేను కూడా రెడీ అయిపోయాను అని హాల్లోకి వస్తుంది కావ్య. కావ్యని రాజ్ని అలా హ్యాపీగా చూడడం అపర్ణాదేవి, సుభాష్, ఇందిరాదేవి వీళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజ్ ఎక్కడికి బయలుదేరర్రా అని అడుగుతారు సుభాష్. ఏవండి ఏంటండి మీరు, ఎవరైనా వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో అని అడగకూడదంటారు కదా, మర్చిపోయారా? ఏదో ఇద్దరు సంతోషంగా బయటికి వెళ్తున్నారు, మనం ప్రశ్నించడం అవసరమా అని అంటుంది అపర్ణాదేవి. ఇంకా రాజ్ కావ్య ఇద్దరు సైలెంట్ గా ఉంటారు. ఇందిరాదేవి పాపం హ్యాపీగా, రే మీ తాతయ్య ఇప్పుడు ఇంట్లో ఉండి ఉంటే మీ ఇద్దరిని ఇలా చూసి ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేవారు. మీ తాతయ్య గారు వచ్చాక, కోమాలోంచి బయటికి వచ్చాక కూడా మీరిద్దరూ ఇలాగే ఉండాలిరా, ఇలానే ఉండాలి అని పాపం ఇందిరాదేవి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా రాజ్ మనసులో పాపం ఏమనుకోకుండా కావ్య వైపు చూస్తూ ఉంటారు. కావ్య కూడా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. నాన్నమ్మ, మమ్మీ, ఒక ఇంపార్టెంట్ పనిపై బయటికి వెళ్తున్నాం, మీ బ్లెస్సింగ్స్ కావాలి అని ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరతారు రాజ్ అండ్ కావ్య. ఇదంతా చూస్తున్న ధాన్యలక్ష్మి, ఆహా ఎంత బాగుందో, పెద్ద ఆయన కోమాలో ఉన్నారు, ఇల్లంతా చిందర వందరగా ఉంది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని తెలియకుండా షికార్లు చేయడానికి బయలుదేరారు ఇద్దరు అని అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు రుద్రాన్ని మొదలు పెట్టేది, ఇప్పుడు నువ్వు మొదలు పెడుతున్నావా ధాన్యలక్ష్మి అని అంటారు ఇందిరాదేవి. నేను తప్పుగా ఏం మాట్లాడాను అత్తయ్యా, ఉన్నదే కదా చెప్తున్నాను. ఆయన కోమాలో ఉన్నారు ఏమి అనద్దని నన్ను అంటున్నారు, మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఎవరైనా సంతోషంగా ఉంటే బాగుండాలని కోరుకోవాలి, కానీ వాళ్ళలా ఉన్నారేంటని కుళ్ళుకోకూడదు ధాన్యలక్ష్మి. ఎంతైనా రుద్రానితో తిరుగుతూ తనలో నీకు కూడా ఆ విషయం నింపిందేమో. రాజ్ కావ్య సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మావయ్య గారు కూడా సంతోషంగా ఉంటారు. ఆ విషయాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటుంది అపర్ణాదేవి. అవునులే అక్క, ఎంతైనా ఆస్తి కోడల పేరు మీద ఉంది, కొడుకు కోడల్ని దగ్గరికి తీసుకుంటున్నాడు. మీ కుటుంబంలో ఇంకన్ని సంతోషాలే కదా, నా కొడుకే కదా బయట రోడ్డున పడ్డాడు, అందులో మీకేముంది, మీరు సంతోషంగానే ఉంటారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. చ, ఈ ధాన్యలక్ష్మి మనసులా మార్చాలో అర్థం కావట్లేదు, ఆ రుద్రాన్ని చెప్పుడు మాటలు బాగా తలకెక్కించుకుంది అని అంటారు అపర్ణాదేవి. ఇంకప్పుడే పాపం ప్రకాష్, మర్చిపోయాను, పాపం కళ్యాణ్ 3 రోజుల నుండి నాన్న దగ్గరే ఉన్నాడు కదా, వాడు ఎలా ఉన్నాడో అని అంటారు సుభాష్. అప్పుడే ప్రకాష్ కూడా పాపం గుర్తొస్తుంది. అవునన్నయ్యా, నేను మర్చిపోయాను, పాపం వాడు తిన్నాడో లేదో, ఇంటికి వెళ్ళాడో లేదో, నేను ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరుతాను అని చెప్పి ప్రకాష్ హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా కళ్యాణ్కి ఆ ఓనర్ అయితే ఫోన్ చేస్తాడు. ఏంటయ్యా, ఏంటి నువ్వు వచ్చి 1 వారం రోజులయ్యింది, ఇంకా రావట్లేదు, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి అని అంటాడనమాట. వాడు పొగరుగా, లక్ష్మీకాంత్ సార్, మా తాతయ్య గారికి ఒంట్లో బాగోలేదు సార్, నేనే చూసుకోవాల్సి వస్తుంది, అందుకే నేను ఉండిపోవాల్సి వచ్చింది సార్ అని అంటారనమాట. పాపం కళ్యాణ్, ఏంటయ్యా నువ్వు ఉండిపోతావు కరెక్టే, కానీ నేను ఇప్పుడు ఎలా ఉండేది, నువ్వు లేకపోతే ఇక్కడికి పనులాగిపోయాయో తెలుసా, ఎంత ప్రెషర్ పడిపోతుందో తెలుసా, చూడు నువ్వు వస్తే రా, లేకపోతే పని మానే, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ పని మానేస్తే నువ్వు నాకు 10 లక్షల కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది, 3 ఏళ్ళ అగ్రిమెంట్, మర్చిపోయావా అని అంటారు. ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా కళ్యాణ్, వద్దు సార్, నేను వస్తాను సార్, కాకపోతే రేపు వస్తాను సార్, ప్లీజ్ సార్ అని అంటాడు కళ్యాణ్. సరే రేపు మార్నింగే నువ్వు నా దగ్గరికి రావాలి, లేకపోతే అస్సలు ఊరుకోను అని అంటారు. సరే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఏం సార్, అవసరం మీది, అలాంటప్పుడు పాపం అతన్ని ఎందుకలా తిడుతున్నారు అని అడుగుతారు అసిస్టెంట్. రే, అవసరం నాదని తెలిస్తే వాడు నెత్తికెక్కి కూర్చుంటాడు రా,
ఇలా తిడితేనే వాడు దారిలోకి వస్తాడు. అయినా వాళ్ళు లేకపోతే ఇక్కడ నాకు పాటలే తట్టట్లేదు, వాడు త్వరగా రావాలి అని అంటారు లక్ష్మీకాంత్. అప్పుడే ప్రకాష్ కళ్యాణ్ దగ్గరికి వస్తారు. రే ఏమైందిరా, ఏం మాట్లాడుతున్నావు, ఏదో 10 లక్షలు అంటున్నారు అని అడుగుతారు ప్రకాష్. ఏం లేదు నాన్న, ఏం లేదు నాన్న, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. రే నీ గురించి మర్చిపోయానురా, పాప 3 రోజుల నుండి నువ్వు నాన్నగారి దగ్గరే ఉన్నావు కదా, ఎప్పుడు తిన్నావో ఏంటో, ఇంతకీ అప్పుని ఎలా ఉందిరా అని అడుగుతాడనమాట ప్రకాష్. అప్పు ఎస్ఐ ట్రైనింగ్ కోసం వెళ్ళింది నాన్న, వేరే ఊరు వెళ్ళింది అని చెప్తాడనమాట పాపం కళ్యాణ్. అవునా, అప్పు ఎస్ఐ ట్రైనింగ్ కోసం వెళ్ళిందా, పాపం నువ్వు ఒక్కడివే ఉంటున్నావా, రే మన ఇంటికి రావచ్చు కదరా అని అంటారు పాపం ప్రకాష్. లేదు నాన్న, నేను ఆ ఇంటికి వస్తే అప్పుతో కలిసే వస్తాను, లేకపోతే రాను, అది కూడా అమ్మ మారినప్పుడే అని అంటారు. ఇంకెక్కడ్రా మీ అమ్మ చనిపోయి చాలా రోజులైంది. నేను అంటుంది ధాన్యలక్ష్మి క్యారెక్టర్, ఎందుకంటే మీ అమ్మలో ఇప్పుడు ఆ రుద్రాణి పిశాచి వచ్చి దూరిందిరా, ఆస్తి ఆస్తి అని మీ అమ్మ కూడా మరో రుద్రాణిలా మారిపోయింది. ఏం చెప్పమంటావు, ఇంట్లో నువ్వు రాకపోవడమే మంచిదిలే, రోజుకో కురుక్షేత్రం జరుగుతుంది, అవన్నీ విని ఇంకా నీ మనసు నొచ్చుకుంటుంది. సరేలే నువ్వు వెళ్ళి రిలాక్స్ అవరా, నేను వెళ్ళి నాన్నగారిని చూసుకుంటానులే అని అంటారు ప్రకాష్. నాన్న అయితే నేను ఈవినింగ్ వస్తాను, అప్పు నన్ను చాలా మిస్ అవుతుందంట, తన్ని కలవడానికి వెళ్తాను అని పాపం కళ్యాణ్ ఇంకా అప్పుని మీట్ అవ్వడానికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య బ్యాంక్కి రీచ్ అవుతారు. ఇంకా సంతోష్ అనే వ్యక్తి రాజ్ని వచ్చి మీట్ అవుతారు. హలో రాజ్, రా, నేను మా మేనేజర్కి మొత్తం చెప్పేశాను, సో మీరు డాక్యుమెంట్స్పై సంతకం చేస్తే చాలు, మీ ప్రాపర్టీస్ అన్నీ మీ వైఫ్ పేరు మీద ఉన్నాయన్నారు కదా అని అంటారు సంతోష్. అవును అని చెప్తూ ఇంకా కావ్యని పరిచయం చేస్తాడు రాజ్. హలో మేడం, జస్ట్ ఒక 15 మినిట్స్ ఫార్మాలిటీ, మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఈవినింగ్ కల్లా మీ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోతాయి అని చెప్పి ఇంకా అలా అన్ని డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు బ్యాంకర్. ఇది ఇలా ఉండగా రుద్రాణి అండ్ రాహుల్ కూడా కరెక్ట్గా అదే బ్యాంక్కి వస్తారు. ఇంకా బ్యాంకుకి వచ్చి అలా ఒక 1 crore లోన్ అయితే తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. మీరు 1 crore లోన్ తీసుకోవాలనుకుంటున్నారు కదా అని అడుగుతాడు రాహుల్ వాళ్ళ ఫ్రెండ్. అవునరా, నేను నీకు తెలుసు కదా, నీకు కావాలంటే ఒక 5% కమిషన్ కూడా ఇస్తాను, త్వరగా లోన్ వచ్చేటట్టు చేయి అని అంటాడు రాహుల్. సరే కూర్చోండి అని ఇంక ఇద్దరిని కూర్చోబెడతారు. అటుగా ఇంకా కావ్య అలా చూసేసరికి అక్కడ రాహుల్ అండ్ రుద్రాని కనబడతారు. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇంకా మేనేజర్ని అడుగుతుంది, మేనేజర్ వాళ్ళు ఎందుకు వచ్చారు అని అడుగుతారు. లోన్ కోసమే మేడం, 1 crore లోన్ తీసుకుంటున్నారు, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి అని చెప్తారు ఆ ఎంప్లాయీ. ఒక్కసారిగా వాళ్ళ మాటలు విని షాక్ అయిపోతుంది కావ్య. ఇంకా వెంటనే అపర్ణాదేవి చెప్పిన మాటలు కూడా గుర్తుకు చేసుకుంటుంది కావ్య. ఎప్పుడైతే నువ్వు భయపడుతూ ఉంటావో అప్పుడు నువ్వు ఇలానే ఉండిపోతావు, ఒక్కసారి ఎదిరించి పోరాడితే నీకు అలవాటు అవుతుంది అని ఇంకా అపర్ణాదేవి చెప్పిన మాటని గుర్తు చేసుకుంటుంది కావ్య. వెంటనే రాహుల్ రుద్రాని దగ్గరికి వెళ్తుంది కావ్య. రుద్రాణి గారు అని అంటుంది. ఒక్కసారిగా కావ్యని అక్కడ చూసి షాక్ అయిపోతుంది అనమాట రుద్రాణి. ఇంకా అలా చూస్తూ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు, లోన్ తీసుకోవడం ఏంటి, మీరు అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇస్తూనే ఉన్నాను కదా, అయినా మీరు చేసే పనులేంటి అని అడుగుతుంది కావ్య. ఏయ్ ఏంటి మా మమ్మీని అందరి ముందు అలా అరుస్తున్నావు అని అడుగుతాడు రాహుల్. నువ్వు నోరు మూసుకో, అసలు నీకు ఇందులో సంబంధమే లేదు. చెప్పండి రుద్రాణి గారు, 1 రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నారా, ఏం చేద్దామని, ఏం సాధిద్దామని, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు రుద్రాణి గారు అని అడుగుతుంది కావ్య. ఏయ్ ఇదేమైనా నీ ఆస్తా కాదు కదా, ఏదో నీకొకదానికి హక్కున్నట్టు మాట్లాడుతున్నావు, మా నాన్న సీతారామయ్య సంపాదించిన ఆస్తి, నువ్వు ఎలాగో మాకు దారి ఖర్చులకు ఇస్తున్నావు, కానీ మాకు అవి సరిపోవటం లేదు, అందుకే అప్పు తీసుకుంటున్నాం, ఆస్తి వచ్చాక మేమే అప్పును తీర్చుకుంటాం. రే రాహుల్ సంతకం చేయరా అని అంటుంది రుద్రాణి. రుద్రాణి గారు మీరు చేస్తుంది పెద్ద తప్పు అని చెప్తుంది కావ్య. అప్పుడే ఇంకా రాజు అక్కడికి వస్తాడు. కళావతి ఏంటి అత్త నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. ఏవండి వీళ్ళు చేస్తున్న నిర్వాకాన్ని మీరైనా చూసి అర్థం చేసుకోండి, 1 రూపాయలు అప్పు తీసుకుంటున్నారండి. దేనికో తెలుసా, దేనికంటే జల్సాలు చేసుకోవడానికి. వీళ్ళకి నేను ఇస్తున్న డబ్బు సరిపోవటం లేదంట, అందుకే ఇలా చేస్తున్నారు అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. అత్త అసలు మీకు బ్రెయిన్ పనిచేస్తుందా,
మీరు ఇలా చేస్తున్నారేంటి? ఏమనుకుంటున్నారు మీరు మీ గురించి? అయినా మీకు ₹1,00,00,000 కావాలా? మరి అది ఎవరు తీరుస్తారనుకుంటున్నారు అని అడుగుతాడనమాట. ఇంకా అలా రాజైతే ఇంకా ఒక్కసారిగా రుద్రాని రాహుల్ అయితే అలా తలదించుకుంటారు. ఇంకా కరెక్ట్గా బ్యాంక్ మేనేజర్ అయితే డాక్యుమెంట్ పేపర్స్ తీసుకొని అలా ఇంకా కావ్య వాళ్ళ దగ్గరికి వస్తుంటే రాజ్ అది గమనించి ఆలోచించి ఇంకా రాజ్ వెంటనే కావ్యని బయటికి తీసుకొచ్చేస్తాడు. ఏవండి ఏవండి ఏంటండి, ఏంటి బయటికి తీసుకొచ్చేస్తున్నారు? వాళ్ళు చూసారా అని అంటుంది. అవును కళావతి, కానీ నేను ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటారు. ఏంటండి అని అడుగుతుంది. అది కాదు, ఇప్పుడే మనం ఇలా ఉంటే, మనం అప్పు చేస్తున్నామని తెలిస్తే, మనం బ్యాంక్కి లోన్ అప్లై చేసామని తెలిస్తే ఇంట్లో చాలా పెద్ద గొడవలు అవుతాయి అని అంటాడు రాజ్. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది. ఇప్పుడు రుద్రాని అత్త అప్పు తీసుకోవడానికి వచ్చింది, అది మనమే కట్టాలి అని అంటుంది. ఇప్పుడు ఒకవేళ బ్యాంకులో 100 కోట్లు అప్పు తీసుకున్నామని తెలిస్తే ఇంట్లో మళ్ళీ ఒక రణరంగమే మొదలవుతుంది. ఈ విషయం ధాన్యలక్ష్మి పిన్నికి చెప్పి ఏమి కొడుకైతే అప్పు చేయొచ్చా, మేమైతే అప్పు చేయకూడదా అని చెప్పి తను ఆస్తిలో వాటా లాగేసుకుంటున్నట్టు అందరి ముందు పంచాయతీ పెడుతుంది. అందుకే మనం ఇప్పుడు వాళ్ళకి లోన్ తీసుకోవడానికి వచ్చినట్టు చెప్పకపోవడం మంచిది కళావతి అని అంటాడు రాజ్. కానీ ఏమండి అని అంటుంది కావ్య. ఇంకా అలా కరెక్ట్గా అటువైపుగా చూసేసరికి రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏమైందండి అని అడుగుతుంది. వాడే నందగోపాల్ అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా కావ్య ఏమండి పదండి వెళ్ళి పట్టుకుందామని చెప్పి ఇంకా అలా కారులో ఆ నందగోపాల్ని ఫాలో అవుతారు రాజ్ అండ్ కావ్య. ఇంకా రాజ్ కావ్య అలా ఫాలో అవుతూ ఉంటే వాడికి తెలియక కార్లో ఒక ప్లేస్కి సీక్రెట్గా వెళ్తూ ఉంటాడనమాట ఆ నందగోపాల్. ఇంకా అలా ప్లేస్కి వెళ్తూ, రేయ్ ఇవాళ నైట్కి నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను, నువ్వే నాకు ఫేక్ పాస్పోర్ట్స్ అవన్నీ క్రియేట్ చేయాలి, ఈ డబ్బుల్ని అక్కడ హవాలా చేయాలి అని చెప్పి ఇంకెవరితోనో మాట్లాడుతూ ఉంటాడనమాట. అలా ఇంకా వాడైతే నందగోపాల్ ఇంకా వెంటనే కార్ దిగి దొంగతనంగా అక్కడ నడుచుకుంటూ వెళ్తాడు రాజ్. ఏవండి జాగ్రత్త అని అంటుంది. అని ఇంకా వెళ్ళి వెనకాల నుండి వాడిని కొడతాడనమాట రాజ్. ఒక్కసారిగా నందగోపాల్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా నందగోపాల్ వెంటనే ఇంకా నందగోపాల్ అండ్ రాజ్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా ఇంకా అలా రాజ్ని పొడవబోతూ ఉంటే కావ్య వచ్చి తన చేతుల్ని అడ్డు పెడుతుంది. పాపం కావ్య చేతికి ఇంకా ఆ నైఫ్ అయితే దిగుతుందనమాట. అదే టైంకి పోలీసులు అక్కడికి వచ్చి నందగోపాల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. ఇంకా అలా ఎస్ఐ నందగోపాల్ని, రేయ్ నువ్వెంత ఫ్రాడురా, ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేశావు, ఇప్పుడు చూడు నువ్వు దాచిన డబ్బులన్నీ బయట పెట్టిస్తా, వాడిని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి ఇంకిద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా రాజ్ దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ రాజ్, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మేము ఇక్కడికి వచ్చాం, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి మీకేమీ కాలేదు కదా అని అంటుంది కావ్య. ఏమీ కాలేదు కళావతి, అయినా పోలీసులకి ఎవరు చెప్పారు అని అడుగుతారు. నేనే చెప్పానండి అని అంటుంది కావ్య. కళావతి నువ్వు చాలా తెలివైన నిర్ణయమే తీసుకున్నావు, ఇంతకీ నీ చెయ్యి అని చెప్పి చూడగానే పాపం చేతికి బ్లడ్ వస్తూ ఉంటుంది కావ్యకి. కళావతి నీ చేతికి బ్లడ్ వస్తుంది అని అంటారు. ఇది చిన్నదేలేండి అని అంటుంది. లేదు కళావతి, ఇంతలా బ్లడ్ వస్తుంటే ఎందుకు నా కోసం ఇలా చేసావు అని అడుగుతాడు. మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తానండి, నాకు ఏదైనా మీరే కదా అని అంటుంది కావ్య. ఒక్కసారిగా కావ్యకి ఆ మాట అనేసరికి ఇంకా షాక్ అయిపోతాడనమాట రాజ్. పాపం అలా ఇంకా కావ్య వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. ఏమైందండి, ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు కళావతి అని చెప్పి ప్రేమగా అలా చూస్తూ, నేను కళావతిని అపార్థం చేసుకుంటున్నానా? కళావతి అంటే నాకు ఇష్టమే, కానీ కళావతి ఎందుకని అని పాపం అలా ఇంకా కళావతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు రాజ్. ఇంకా అలా ఇంటికి రీచ్ అవుతారు రాజ్ అండ్ కావ్య. కావ్య చేతికి గాయం అవడం చూసి అయ్యో ఏమైంది అని చెప్పి ఇంకా పాపం మాట్లాడుతూ ఉంటారు. ఏమీ కాలేదు నాన్నమ్మ, చిన్న దెబ్బే అని చెప్పి పాపం ఇంకా చెప్తూ ఉంటుంది కావ్య. రే రాజ్, కావ్యని తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా అలా రాజ్ అయితే ప్రేమగా కావ్యకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది ప్రేమగా రాజ్ వైపు. కళావతి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటారు. ఏంటది అని అడుగుతుంది. మళ్ళీ ఇంకేదైనా సమస్య అని అడుగుతుందనమాట కావ్య. సమస్య కాదు కళావతి, నా మనసులో ఉన్న ప్రేమని ఇప్పుడు నీతో చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు రాజ్. ఏంటి అని అంటుంది.
అవును అవును కళావతి, నేను ఎంతో ఎంతో నిన్ను ఇబ్బంది పెట్టాను. నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నా నిన్ను అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను కళావతి. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం కళావతి. ఆ విషయాన్ని నేను గమనించుకోలేకపోయాను. కానీ ఒకటి మాత్రం నిజం, నేను నిన్ను ఎప్పటికీ వదులుకోవాలనుకోవటం లేదు కళావతి అని అంటాడు రాజ్. ఇంకా రాజ్ అలా అనేసరికి చాలా హ్యాపీగా రాజ్ని పాపం హక్ చేసుకుంటుంది కావ్య. ఇంకా రాజు కూడా అలా కావ్యని హక్ చేసుకొని ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.